వాజేడు మండలం కొంగల గ్రామ పంచాయతీలో నిర్మించిన వైకుంఠధామం కూలిపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. సుమారు 10 నుండి 13 లక్షల రూపాయల వ్యయంతో గత ప్రభుత్వం నిర్మించిన ఈ శ్మశాన వాటిక ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు తప్పనిసరిగా శ్మశాన వాటికకు తీసుకురావాల్సి ఉంటుంది. అయితే అక్కడి పరిస్థితి చూస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు చెబుతున్నారు. శ్మశాన వాటిక చుట్టూ చెట్లు పెరిగిపోవడం, నిర్మాణం బలహీనంగా ఉండటం వల్ల భవనం కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తుల మాటల్లో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన సదుపాయాలు ఇలానే పాడైపోతే ప్రజలకు ఉపయోగం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పనులలో నాణ్యత లోపం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు. హాయ్, నమస్తే. నేను మీ వినోద్, పీపుల్ మీడియా పాయింట్ నుంచి. ప్రజెంట్ మనం ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ పంచాయతీ శ్మశాన వాటిక దగ్గర ఉన్నాం. ఈ శ్మశాన వాటిక పరిస్థితి చూసుకున్నట్టయితే ఎంత దారుణంగా ఉందంటే, శ్మశాన వాటికకు గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెట్టి కట్టించినప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల శ్మశాన వాటిక కూలిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కూలిపోయిన విజువల్స్ మనం చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.